మడతడిపోవాలి. మాస్ అంటే మైండ్ బ్లాక్ అయిపోవాలి. మొత్తానికి మాస్ అంటే మనలా ఉండాలి, మసాలా ఉండాలి. మీరు మాస్, నేను మాస్. మన గుండెల్లో ఉన్న మాస్ ని పట్టి బయటకి లాక్కొచ్చి కాళ్ళల్లో పెట్టి తీర్మానాడితే ఉంటుంది నా సామిరంగా. నెల్లూరు నుంచి నాంపల్లి వరకు, శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్ వరకు మన తీన్మార్ దెబ్బకి చిందేయాలందరూ. ఆంధ్రప్రదేశ్ అంటేనే అస్సలైన మాస్. మరి ఈ అస్సలైన మాస్ కి సిస్సలైన ఫోక్ జత కట్టి ఏక్ మార్, దో మార్, తీన్ మార్ అని చెప్పేస్తే అది జస్ట్ మాస్ డాన్స్ మన స్టైల్. ఏమంటారు? తెలుగోడి మాస్ సత్తా చూపించేందుకు, తెలుగోడి మనసు సత్తా చూపించేందుకు వచ్చేసింది తీన్మా ఈ రోజు నుంచి ఇక్కడ దుమ్ము రేగబోతుంది. మరి మీరు సయ్యా సయ్యేనా? అట్టి లెక్క అయితే డాన్స్ లో ఎన్నో రకాలున్నాయి, కానీ మట్టిలోంచి పుట్టిందే మాస్, మనుషుల జీవితాల్లోంచి పుట్టిందే ఫోక్. అందుకే ఈ మాస్ ఫోక్ డాన్స్లు అంటే మనందరికీ ప్రాణం. మన గుండెల్లో వీటికెప్పుడు మొదటి స్థానం. మరి ఇలాంటి డాన్సెస్ అదిరిపోయేలా చేసేటువంటి మట్టిలోని మాణిక్యాల కోసం పుట్టింది తీన్మా జస్ట్ మాస్ డాన్స్. మరి ఇట్లాంటి మాస్ డాన్స్ షోకి ఎట్లాంటి జడ్జెస్ ఉండాలండి? కాళ్లతోనే కాదు, కళ్ళతో కూడా స్టెప్పులు వేయాలి, మీ చేత స్టెప్పులు వేయించాలి. మాటల్లోనే కాదు, చేతల్లోనూ రఫ్ ఆడించాలి. ఆకాశం అంత దిల్లుండాలి, సముద్రం అంత దమ్ముండాలి. సరిగ్గా అట్టాంటి బూరె బుగ్గల బుల్లెమ్మనే ఏరి కోరి పట్టుకొని వచ్చామండి. ఆ బూరె బుగ్గల బుల్లెమ్మను చూస్తే మీ దిల్లేమంటుందో తెలుసా? మనసు లాగెత్తది లాగెత్తది లాగెత్తదిగా. మీ మనసు లాగడం ఖాయం, డౌటే లేదు. కేక పెట్టుకున్నాడా?
చెప్పులు వేయించే మన బుల్లెమ్మ వచ్చింది. చెప్పండి ఇంకా జోరుగా. చాలా కాలం తర్వాత కనిపిస్తుంది బుల్లెమ్మ. అంటే పట్టపగలు ఆకాశంలో నక్షత్రాలు కనిపించవు, మాయమైపోతాయి. బట్ మాకేమనిపిస్తుంది అంటే మీరు రావడం వల్ల, మళ్ళీ పున్నమి వెన్నెలు వచ్చినట్టు అనిపిస్తుంది. అంత చల్లగా ఉంది, ఏమంటారు? థ్యాంక్స్ ఫర్ ద లవ్. ముందు ఈ విషయం చెప్పండి, ఇంగ్లీష్ పక్కన పెట్టి మీరెంత మాసో చెప్పండి. మాకు తెలుసు మీరు ఇలాంటి మాస్ సినిమాలు చేశారు, అందుకే మీరంటే ఇంకా ఇక్కడే ఉంది గుండె. ముందు మాట్లాడకుండా డాన్స్ పర్ఫార్మ్ చేశాను. ముందు పర్ఫార్మెన్స్ లో నేను ఎంత మాస్ చూపించాను. సరే, మొట్టమొదటిసారిగా మొత్తం మాస్ డాన్సెస్ తోనే ఒక డాన్స్ షో, దీనికి మీరు జడ్జ్. మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి ఒక షోలో రావాలనే ఇంతకాలం నేను వెయిట్ చేశాను. ఎక్కడ జడ్జ్ గా వెళ్ళకుండా ఎటువంటి డాన్సెస్ చూద్దాం అనుకుంటున్నారు, ఎలా ఆశపడుతున్నారు? మేమైతే ఒక ప్రమాణం చేస్తున్నాం మీకు, మీరు కాలు నిలబెట్టలేరండి. ఆ జడ్జి సీట్ లో కూర్చుని కూడా మీరు తీన్మా రాడాల్సిందే, డౌటే లేదు. అలాంటి డాన్సర్స్ ఉన్నారు. మరి మీరు సయ్యా? సై 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 అంది బుల్లెమ్మ. మరి మన డాన్సర్స్ కి చెప్పాల్సిన ముద్దు ముచ్చట్లన్నీ చెప్పేసి, అదిగా మీ సింహాసనం, అక్కడ వెళ్ళి కూర్చోండి. నేను అక్కడ కూర్చోమన్నారు, కానీ మీకున్న ఛాలెంజ్ ఏంటంటే అక్కడ నేను కూర్చోనివ్వకుండా లేచి డాన్స్ చేసేటట్టు చేయాలి మీరు. సో రాక్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీ డాన్స్ చూడాలి, అద్దరు కొట్టండి, రాక్ ద స్టేజ్. ఓకే, మరి ఒక్కసారి మన బుల్లమ్మతో అనిపిద్దామా? తీన్మా జస్ట్ మాస్ డాన్స్ అని. తీన్మా జస్ట్ మాస్ డాన్స్. మరి మన బూర బుగ్గల బుల్లమ్మ వచ్చింది, కేక్ పుట్టించింది. మరి బుల్లమ్మ పక్కన ఓ బుల్లని పిలుద్దామా? పోనీ ఓ సిన్నని పిలుద్దామా? ఏహే, అస్సలే మనది తీన్మా జస్ట్ మాస్ డాన్స్. పేరుకు తగ్గట్టే మాస్ డాన్స్ లో ముఠా మేస్త్రిని పిలుద్దామా? మామూలుడు కాదు మన ముఠా మేస్త్రి. అక్కడ బిగ్ బి అమితాబ్ బచ్చన్, అదిగో ఆ పక్క సూపర్ స్టార్ రజనీకాంత్, ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి. అన్ని చోట్ల సూపర్ స్టార్ చేత తను డాన్స్ ఆడినా ఆడించినా అది తీన్మా రాడాల్సిందే. అంతటి తడాగా ఉన్నాడు మా మేస్త్రి తరుణ్ మాస్టర్. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలనినా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న.
తిల్లనా తిల్లనా మేస్త్రి ఏం చేసినావు మేస్త్రి? మామూలుగా లేదు, అదిరిపోయింది. కెవ్వు కేక ఏమంటారు? థ్యాంక్ యూ. సో మేస్త్రి, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను నేను. చెప్పమా. ఇది అన్నపూర్ణ స్టూడియోస్. కరెక్ట్. అన్నపూర్ణ బ్యానర్స్ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా టీవీ కోసం, టెలివిజన్ కోసం ఒక షో చేస్తున్నారు. కరెక్ట్. ఈ స్టూడియోలో అంటే అన్నపూర్ణ బ్యానర్ లో, అన్నపూర్ణ స్టూడియోలో మీరు ఎంత మంది చేత అడుగుల ఓనమాలు వేయించుంటారు, స్టెప్పులు వేయించుంటారు? చాలా చాలా మంది. నేను అసిస్టెంట్ గా ఉండేటప్పుడు చాలా మంది చేశాను. తర్వాత మాస్టర్, నేను ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్ కట్టేటప్పుడు నేను అసిస్టెంట్ అందులో. సో దాని తర్వాత అలా గ్రాడ్యువల్ గా అసిస్టెంట్ నుంచి మాస్టర్ అయి అక్కడి నుంచి తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ విశ్వవ్యాప్తం అయిపోయారు కదా Yes, మాస్టర్ మీరు. సో మేము చాలా గర్వపడుతున్నాం. ఒక మాట చెప్పండి మాస్టర్, మనం ఎంత మాసో మీరు చెప్పేసేయండి. అంటే మీరెంత మాసో మాకు ఒక్కసారి చెప్పండి మీ మాట. మాస్ అంటే మాస్ లేనిది ఏం లేదు. మాస్ లేని మనిషి లేడు. మనుషులు లేదు. అందరూ మాస్ నుంచే క్లాస్కి వస్తారు. అవును మాస్టర్. కరెక్టా? ఫస్ట్ మాస్, స్ట్రగ్లింగ్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత అప్పర్ క్లాస్, దాని తర్వాత క్లాస్. సో మాస్ ఏదైనా మనకు సంతోషం అంటే ఇప్పుడు సడన్ గా ఒక జాక్ పాట్ వచ్చింది అనుకో, అంతే 100 crores వచ్చింది. అప్పుడు అది చేస్తావా లేదా మైకేల్ జాక్సన్ డాన్స్ చేస్తావా? ఇదే కదా. ఎవరైనా పుట్టితే మాస్ డాన్స్, చచ్చిపోతే మాస్ డాన్స్. మాస్ ఇస్ మాస్. ఎస్. అలాగే ఈ ఐటంలో నేను తప్పుగా అనుకోవద్దండి, నా జడ్జ్మెంట్ కూడా కొంచెం మాస్గానే ఉంటుంది. మాకు అదే కావాలి, మాకు మేస్త్రియే కావాలి, మాస్టర్ వద్దు. సో మాస్టర్, మేస్త్రి, మన పొరగళ్ళు మస్తు మంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే కొంచెం 2-3 అక్షంతలు వేసేసేయండి. ఆల్ కంటెస్టెంట్స్ ఒకే మాట ఏంటంటే, బాగా ఎంజాయ్ చేసి బాగా మాస్గా పర్ఫార్మ్ చేసి, ఐ థింక్ ఎవ్రీబడీ విల్ విన్. ఆల్ ది బెస్ట్. మాస్టర్, మరి మన స్టైల్లో 3 మార్ జస్ట్ మాస్ డాన్స్, మీ స్టైల్లో ఎట్లా అంటారు చూడాలని ఉంది. తీన్ మార్ జస్ట్ మాస్టర్. ఇట్లాంటి దానికి ఏం పడాలి? దండాలు మాస్టర్, అక్కడ వెళ్ళి కూర్చోండి.